ఎమ్మి ఎగ్ క్యారెట్ దోశ. పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాము. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, టర్న్ చేసుకున్నాం. రెండు వైపులా ఫ్రై చేసుకున్నాం అంటే ఎమ్మి టేస్టీగా ఎగ్ దోశ రెడీ. క్యారెట్ ఎగ్ దోశ. కొబ్బరి చట్నీ అండ్ టమాటో చట్నీతోటి ఎమ్మి ఎగ్ దోశ రెడీ. చూడండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎగ్ దోశ. ఇలా దోశల బ్యాటిల్ రెడీ అయింది మనకి. మనం మినపప్పు బియ్యము వేసి మిరియాలు కొంచెం సాల్ట్ వేసి మెత్తగా రుబ్బుకున్నాం అనమాట. ఇలా బ్యాటిల్ రెడీగా ఉంది, పెనం రెడీగా ఉంది కదా. దోశ వేసుకున్నాం ఇప్పుడు. దోశ వేసుకున్నాం కదా, దీని మీద ఎగ్ క్యారెట్ వేసుకున్నాను. ఇలా క్యారెట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాం. తర్వాత ఎగ్ వేసుకున్నాం. ఇలా ఎగ్ వేసుకున్నాం. ఎంత స్ప్రెడ్ చేద్దాం ఎగ్ని, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. క్యారెట్ ఎగ్ దోశ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం. టర్న్ చేసుకున్నాను. చూడండి, ఎమ్మిగా బాగా ఫ్రై చేసుకున్న రెండు వైపులా మనకి ఎగ్ దోశ క్యారెట్ దోశ రెడీ అయిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయింది కదా, మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. ఎమ్మి టేస్టీ ఎగ్ క్యారెట్ దోశ. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. టేస్టీ ఎగ్ దోశ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎమ్మి ఎగ్ దోశ విత్ క్యారెట్.